బీసీ వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ బలిజ శెట్టి బలిజ కళ్యాణ మండపం స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన కార్మికులతో కలిసి సిమెంట్, కాంక్రీట్, ఇసుక మోసారు. మేస్త్రీలకు మాల్ అందించి కార్మికుల్లో ఉత్సాహం నింపారు. ఆనాటి వైసీపీ పాలనలో బీసీలు అడుగడుగునా మోసానికి లోనయ్యారని నిమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలో 34% ఉన్న బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ను 24% తగ్గించిన ద్రోహి జగన్ అంటూ ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. లో ఉన్నటువంటి గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టి బలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టి బలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టి బలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పని చేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.